ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమైనటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రేమైన మిత్రులారా, మరి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ఎగ్జామినేషన్ జరగటం జరిగింది. దానికి సంబంధించి 3 సెషన్స్లో ఎగ్జామినేషన్ నిర్వహించారు. మన గత క్లాస్లో మనం ఫస్ట్ సెషన్లో 16వ తారీఖు 6వ నెల 2025వ తారీఖున ఫస్ట్ సెషన్లో జరిగినటువంటి బిట్స్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మన విద్యార్థులు వాళ్ళకున్నటువంటి డౌట్స్ని మనతో అడగటం జరిగింది. వాటికి సంబంధించినటువంటి మనం దానికి సంబంధించినటువంటి డౌట్స్ని క్లారిఫికేషన్ చేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్. మరి చాలామంది అభ్యర్థులు సార్ మీరు అబ్జెక్షన్స్ అయిపోతే వీడియో చేస్తానని చెప్పారు. ఎవరైతే యాస్పిరెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఒక యాస్పిరెంట్ ఒక ఎగ్జామినేషన్ రాసిన తర్వాత అతనికి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే సబ్జెక్ట్ పట్ల అది తన రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీగా ఏ బిట్స్ అయితే డౌట్స్ ఉన్నాయో కన్సల్ట్ టీచర్ని కన్సల్ట్ లెక్చరర్ని అడిగి ఆ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవాలి. అంతేగాని అది ఆ లెక్చరర్ యొక్క బాధ్యత కాదు. అవన్నీ కూడా చూసి ప్రతిదాన్ని కూడా తెలియజేయటం అనేది అది స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ. ఈ క్లాసెస్ అనేవి నాకు అవకాశం ఉన్నటువంటి సమయంలో మీకు నా యొక్క సమయాన్ని వినియోగిస్తూ మీకు ఈ క్లాసెస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్స్ ఉంటే చాలామంది విద్యార్థులు మనకి డౌట్స్ క్లారిఫికేషన్ చేశారు, అడిగారు. వాళ్ళకి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ మనకి ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. దాదాపుగా మెథడాలజీలో 1-2 బిట్లు తప్ప మిగతా అన్నీ కూడా మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్సే. 3 సెషన్స్లో నేను పరిశీలన చేసినట్లయితే. సో కాబట్టి ప్రతి బిట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది అభ్యర్థులు ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఇంగ్లీష్ వర్షన్లో తెలుగు వర్షన్లో వచ్చినటువంటి అంశాలను అబ్జెక్షన్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. అంతేగాని మనం ఎప్పుడు కూడా స్టూడెంట్స్ని వదిలిపెట్టేప్పుడు కూర్చోలేదు. ఎవరైతే స్టూడెంట్స్ క్లాసెస్ విన్నారో మనం కన్సల్ట్ అయ్యారు, వాళ్ళకి మన విషయాలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అంతేగాని మనం అలా స్తబ్దంగా కూర్చోలేదు. కాబట్టి ఏదో ఒక విషయాన్ని మనం ప్రస్తావించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ప్రస్తావించాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం క్లాస్లోకి వెళ్దాం. ఇది 17వ తారీఖున 16వ తారీఖు 6వ నెల 2025వ సంవత్సరంలో షిఫ్ట్ 2లో జరిగినటువంటి ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో 2020లో జరిగినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి 2వ షిఫ్ట్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి బిట్స్ మనము డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఫ్రెండ్స్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా మీకు దాదాపుగా మన ఛానల్లో 250 వీడియోస్ ఈ మెథడాలజీకి సంబంధించి ఇవ్వటం జరిగింది. ఈ యొక్క వీడియోస్ విని చాలామంది ఆ మెథడాలజీలో మంచి స్కోర్ సంపాదించామని చెప్పేసి చాలామంది విద్యార్థులు కూడా మనకు తెలియజేశారు. ఇది నేను నాకున్నటువంటి సమయాన్ని విరామకాల సమయం ఏదైతే సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలు ఉందో ఆ విరామకాల సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం నాకున్నటువంటి నాలెడ్జ్ కొద్ది గొప్ప తెలిసిందంటే ఐఎమ్ నాట్ ఏ కంప్లీట్ ఎక్స్పర్ట్. నాకు తెలిసినటువంటి విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను. తెలియని విషయాన్ని నేను తెలుసుకుంటాను ఫ్రెండ్స్. సో కాబట్టి ఉన్నటువంటి సర్వీసెస్ ఉపయోగించుకోండి. నేను గత 10 డేస్ నుంచి అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను, అందుబాటులో లేను. పిల్లలు చాలామంది ఫోన్లు చేశారు. ఫోన్ చేసి అనేక రకాల విషయాలు బిట్స్ గురించి అడిగారు. వాటికి క్లారిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. రైట్ ఫ్రెండ్స్, సంతోషం. మనకి ఇది 16వ తారీఖు జరిగినటువంటి ఎగ్జామినేషన్. చూడండి, మనం చెప్పాం అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో గైడెన్స్ ఇస్తున్నాం. పిల్లలకి ఏ పుస్తకాలు చదవాలి, ఎలా చదవాలి అనేది, ఏ సిలబస్ చదవాలి అనే విషయాన్ని ఫస్ట్ నుంచి మనం చెప్తున్నాం. ఎవరైతే ఫాలో అయిన విద్యార్థులు 20కి 20 సంపాదించినటువంటి సందర్భాలు కూడా చాలామంది విద్యార్థులు మన ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బిట్స్ అన్నీ కూడా ఏపీ డిఎస్సికి సంబంధించి బిట్స్ అన్నీ కూడా చాలా ఈజీగా అడగటం జరిగింది. అంతకుముందు మనం తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి పేపర్ని కంపేర్ చేసుకుంటే ఏపీ డిఎస్సిలో దాదాపుగా 50% ఈజీ క్వశ్చన్సే ఉన్నాయి, డైరెక్ట్ క్వశ్చన్సే ఉన్నాయి ఫ్రెండ్స్.
రైట్, చూద్దాం. ద్రవ్యానికి గల వ్యయార్హత అనే ప్రత్యేక లక్షణం వల్ల దీన్ని చేయగలం. ఇది కూడా మనకి అర్థశాస్త్ర బోధన అభ్యసనంలో నుంచి అడగడం జరిగింది. అర్థశాస్త్ర బోధన అభ్యసన ఇది యాక్చువల్గా మనకి సిలబస్ లేదు, సిలబస్లో మనకి మెన్షన్ చేయలేదు. కానీ మనకి ఈ 2018 బుక్ వచ్చిన దగ్గర నుంచి కూడా సిలబస్లో మెన్షన్ చేయకపోయినా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈ భూగోళ శాస్త్ర బోధన, చరిత్ర బోధన, అర్థశాస్త్ర బోధన, పౌరశాస్త్ర బోధన వీటిలో నుంచి బిట్స్ అడుగుతున్నాడని మనం గత 5-6 సంవత్సరాల నుంచి మనం తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. ద్రవ్యానికి గల వ్యయార్హత అనే ప్రత్యేక లక్షణం దీనివల్ల చేయగలం అని చెప్పేసి అడిగాడు. విలువల బదిలీ, జాతీయ ఆదాయ మదింపు, ఉపాంత ప్రయోజనాల ఉత్పాదకత సమీకరణ, పరపతి వ్యవస్థకు ఆలంబన. ఇదంతా కూడా డైరెక్ట్గా మనకి టెక్స్ట్ బుక్లో మనకి అర్థశాస్త్ర బోధన అభ్యసనం అనేటువంటి దాంట్లో డైరెక్ట్గా అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్. మనకి పేజీ నెంబర్ 195లో ఉన్నటువంటి బిట్ ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్గా ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్టే, అవుట్ ఆఫ్ సిలబస్ కాదు, టెక్స్ట్ బుక్లో ఉన్నదే. అయితే మన సిలబస్లో మెన్షన్ చేయలేదు, అయినప్పుడు కూడా బిట్స్ అడుగుతున్నాడని అనే సందర్భాల్లో మనం తెలియజేయడం జరిగింది. సో ఆన్సర్ 3. నెక్స్ట్ చూడండి, పోస్టర్లు, తోలుబొమ్మలు ఈ రకమైన దృశ్య సాధనాలు. పోస్టర్లు, తోలుబొమ్మలు ఇది టీచింగ్ ఎయిడ్స్ నుంచి అడగటం జరిగింది ఫ్రెండ్స్. ఇది కూడా డైరెక్ట్ బిట్టే, దీంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు. పోస్టర్ అనేది ద్విపార్శ్వ బోధనోపకరణం అవుతుంది, తోలుబొమ్మలు అనేది త్రిపార్శ్వ బోధనోపకరణం అవుతుంది అన్నమాట. సో చూడండి, ద్విపార్శ్వ బోధనోపకరణమా ఇక్కడ ఉన్న అడిగాడు. ఓకే, త్రిపార్శ్వ బోధనోపకరణమా, ద్విపార్శ్వ మరియు త్రిపార్శ్వ బోధనోపకరణమా, ప్రదర్శన వల్ల. సో ఆన్సర్ ద్విపార్శ్వ మరియు త్రిపార్శ్వ. ద్విపార్శ్వ అంటే ఏంటి? పొడవు వెడల్పుండి సమతలంగా ఉంటేనేమో ద్విపార్శ్వ బోధనోపకరణం అంటాం, దాన్ని 2 డైమెన్షనల్ ఎయిడ్స్ అని చెప్పేసి అంటాం. అలాగే 3 డైమెన్షనల్ ఎయిడ్, 3 డైమెన్షన్ అంటే పొడవు వెడల్పు ఎత్తు లోతు ఉన్నటువంటి వాటిని 3 డైమెన్షన్ ఎయిడ్స్ అంటాం. తోలుబొమ్మలు 3 డైమెన్షన్ ఎయిడ్స్గా చెప్పుకోవచ్చు. నేను టీచింగ్ ఎయిడ్స్ క్లాసిఫికేషన్ గురించి చెప్పినప్పుడు టీచింగ్ ఎయిడ్స్లో క్లాసిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, మనకి గ్రాఫిక్ ఉపకరణాలు, ప్రదర్శన బళ్ళు, త్రిమితీయ సాధనాలు, ప్రక్షేపక సాధనాలు, శ్రవణ సాధనాలు, దుశ్రవణ సాధనాలు, అలాగే కృత్యోపకరణాలు అని చెప్పేసి మనకి 7 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఆ బిట్లో ఆ టేబుల్లో నుంచి ఒక బిట్ తప్పనిసరిగా వస్తుందని చెప్పేసి అనుకున్నాం. మరి డైరెక్ట్గా బిట్ ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, భారత పశ్చిమ కనుమల్లో ఎక్కువ వర్షం కురియడానికి గల కారణాలు కనుక్కోవడం అనేది ఈ నైపుణ్యం. ఇది భూగోళ శాస్త్ర బోధన నుంచి అడిగాడు. భూగోళ శాస్త్ర బోధన అభ్యసన అనేటువంటి చాప్టర్లో నుంచి అడగడం జరిగింది ఫ్రెండ్స్. నేను మీకు అవి చదువుకునేటప్పుడు ఈ భూగోళ శాస్త్ర బోధన కూడా చదవాలి, దాంట్లో ఉన్న అంశాలను కూడా అధ్యయనం చేయాలని చెప్పడం జరిగింది. రీసెంట్గా అంతకుముందు ఈ డిఎస్ఏ రాకముందు ఇచ్చినటువంటి టెట్లో కూడా, ఏపీ టెట్లో కూడా మనకి భూగోళ శాస్త్ర బోధనకు సంబంధించి బిట్స్ కూడా అడిగాడు. వాటిని కూడా మనం అనాలిసిస్ చేసాం. ఆ అనాలిసిస్ చేసినప్పుడు ఆ విషయాలను కూడా ప్రస్తావన చేయడం జరిగింది ఫ్రెండ్స్. రైట్, మరి పరిశీలన నైపుణ్యమా, భౌగోళిక అన్వేషణ నైపుణ్యమా, సమయభావన నైపుణ్యమా, రుజువులతో నిర్ధారించే నైపుణ్యమా అని చెప్పేసి అంటే ఇది ఒక ప్రాంతంలో ఎందుకు అలా జరుగుతుంది, ఒక ప్రాంతంలో ఎందుకు అలా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్లో మనం తీసుకుంటే ఇళ్ళు అనేవి తాత్కాలికంగా ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకుంటారు, ఎందుకు అక్కడ ఎందుకు అలా ఏర్పాటు చేసుకున్న దానికి గల కారణాలు ఏంటనేది మన అన్వేషణ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. అక్కడ ఎక్కువగా భూకంపాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు తయారు చేసుకుంటారు. సో కాబట్టి ఈ విధంగా ఒక ప్రాంతం ఎక్కువ వర్షం ఎందుకు వస్తుంది, గల కారణాలు ఏంటి, జపాన్లో వాళ్ళు ఇళ్లను ఆ విధంగా తాత్కాలికంగా నిర్మించుకోవడానికి గల కారణాలు ఏంటి, ఆ వెనుకున్నటువంటి ఆ యొక్క అంశాలు ఏదైతే ఉందో వాటిని తెలుసుకోవడాన్ని మన భౌగోళిక అన్వేషణ నైపుణ్యాలు అని చెప్పేసి అంటాం అనమాట. మన చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, ఎలాంటి భౌగోళిక వనరులు ఉన్నాయని తెలుసుకోవడాన్ని మన పరిశీలన నైపుణ్యం అని చెప్పేసి అంటాం. పరిశీలన నైపుణ్యం అని చెప్పేసి అంటాం. ఒక అంశం రుజువులతో నిర్ధారిస్తే దాన్ని రుజువులతో నిర్ధారించే నైపుణ్యం అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇవన్నీ కూడా సమయభావన నైపుణ్యాలు, ఇవన్నీ కూడా భూగోళ శాస్త్ర నైపుణ్యాల్లో మనం చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కూడా డైరెక్ట్ బిట్టే. నెక్స్ట్ ఇది ఫస్ట్ చాప్టర్ నుంచి అడగడం జరిగింది, చాలా ఈజీ బిట్ అనమాట. మన టెక్స్ట్ బుక్ మెదరాజీ ఓపెన్ చేయడంతో ఫస్ట్ పారాగ్రాఫ్లోనే ఉంటుందన్నమాట. సాంఘిక శాస్త్రం మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల
విద్యాభ్యాసం ప్రారంభమైంది అన్నాడు. సో ఇది 1916లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ప్రారంభమైందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. 1937లో ఇండియాలో భారతదేశంలో గాంధీజీ ఈ ప్రస్తావన తెచ్చాడని చెప్పి చెప్పుకున్నాం. 1952లో సెకండరీ విద్యా కమిషన్ సిఫార్సులు బేస్ చేసుకున్న సాంఘిక శాస్త్రం అనేది భారతదేశంలోకి వచ్చిందని చెప్పుకున్నాం. 1964లో దీన్ని పరీక్షా విధానంగా మార్చారని చెప్పుకున్నాం. 1977లో ఈశ్వరీబాయి పటేల్ కమిటీ అర్థశాస్త్రం ప్రారంభించిందని చెప్పుకున్నాం. 1986లో 10 మౌలిక అంశాల గురించి ప్రస్తావన చేశారు. 2005లో మనకి పౌరశాస్త్రానికి బదులుగా సాంఘిక శాస్త్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పౌరశాస్త్రానికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని బోధించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. 2023లో ఈ సామాజిక శాస్త్రాలుగా దీన్ని బోధించాలని చెప్పేసి మనకి చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా సాంఘిక శాస్త్ర ప్రస్తావన అనేది అమెరికాలో ప్రారంభమై మనకి దినదిన ప్రభావితం చెందుతూ ఇప్పుడు మనం పాఠశాల స్థాయిలో మనం వాటిని సామాజిక శాస్త్రాలుగా మనం బోధించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇది 1916లో మనకి ఈ యొక్క సాంఘిక శాస్త్రం అనేది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది. ఇది కూడా డైరెక్ట్ బిట్టే ఫ్రెండ్స్, దీంట్లో అబ్జెక్షన్స్ ఏం లేవు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కూడా డైరెక్ట్ బిట్టే టెక్స్ట్ బుక్లో ఉన్నది. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది ఫ్రెండ్స్, 2014 పుస్తకంలో ఉంటుంది. 2014 పుస్తకం 2 పర్వతాల మధ్య రేఖలు నదులను సూచించడం. ఓకే, సముద్రాన్ని చుట్టుకున్న రేఖ సముద్ర తీర ప్రాంతాన్ని చూపించడం. ఇది మనం ఈ రేఖల్లో మనం చెప్పుకోవడం జరిగింది. పటాన్ని గురించి అర్థం చేసుకోవాలంటే పట భాష అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. పట భాష, మ్యాప్ లాంగ్వేజ్ అంటాం, దాన్ని దిక్కులు అంటాం, అలాగే దాన్ని మూలలు, అలాగే రంగులు, అలాగే రేఖలు, అలాగే స్కేలు అని చెప్పేసి అంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పట భాషకి సంబంధించినటువంటి అంశాలు. అలాగే సంకేతాలు అనేవి కూడా ఉంటాయి అన్నమాట. సంకేతాలు ఇవన్నీ కూడా మ్యాప్ లాంగ్వేజ్ అంటాం అనమాట. కాబట్టి 2 పర్వతాల మధ్య ఉన్న రేఖలు నదులను సూచిస్తాయి. నదులను నీలి రంగుతో చూపిస్తాము. అలాగే సముద్రం చుట్టుకున్న రేఖ, ఇక్కడ రేఖ ఉందన్నమాట. ఇక్కడ రేఖ ఇదనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనమాట ఇవి. సో కాబట్టి ఇక్కడ రేఖలు ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా పట భాషకు సంబంధించినవి. సో పటము యొక్క భాషకు సంబంధించినవి అనే సందర్భాల్లో చెప్పుకున్నాం. అంతకుముందు తెలంగాణ డిఎస్లో కూడా మ్యాప్ లాంగ్వేజ్ సంబంధించి బిట్ ఆడటం జరిగింది. పఠనం, పట వ్యాఖ్యానం, పట నిర్మాణం. పటాన్ని నిర్మిస్తే పట నిర్మాణం, పట వ్యాఖ్యానం అనమాట. ఇది హయ్యర్ లెవెల్కి సంబంధించింది అనమాట. హయ్యర్ లెవెల్, ఇది ఇంటర్మీడియట్ లెవెల్లో, డిగ్రీ లెవెల్లో పట వ్యాఖ్యానం జరుగుతుంది అనమాట. పఠనం అనేది ఎప్పుడు జరుగుతుంది? ఓకే, ఇది మాధ్యమిక స్థాయిలో జరుగుతుంది అనమాట. పట ఉచ్చారణ అనేది మనకి ప్రాథమిక స్థాయిలో జరుగుతుంది. ఇది పట భాష, ఇవన్నీ కూడా పట భాషకు సంబంధించినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా పటంలో వివిధ రకాల అంశాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాత చూడండి, ట్రాఫిక్ సిగ్నల్స్ను ప్రత్యక్షంగా పరిశీలించి పాటించడం అనేది. ట్రాఫిక్ సిగ్నల్స్ను ఫస్ట్ చూడండి, ట్రాఫిక్ సిగ్నల్స్ను ప్రత్యక్షంగా పరిశీలించి పాటించడం అన్నాడు. పాటించడం అంటే ఏంటి? వినియోగించుకోవడమే కదా, వినియోగమే కదా. పాటించడం అంటే వినియోగించుకోవడమే కదా. మరి వినియోగ స్థాయిలోకి వచ్చిందంటే జ్ఞానం, నైపుణ్యం ఉన్న, జ్ఞానం, అవగాహన ఉన్నట్టే కదా వినియోగం జరిగిందంటే. ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే ఏంటి? ఒక ట్రాఫిక్ సిగ్నల్కి ఇంకో ట్రాఫిక్ సిగ్నల్ మధ్య భేదాలు కనుక్కోవడం, తేడాలను తెలుసుకోవడం, వాటిని మనం నిజ జీవితంలో ఉపయోగించుకోవడం అన్నాడు. ఇక్కడ జ్ఞానము, అవగాహన అన్నాడు, జ్ఞానం, వినియోగం అన్నాడు. జ్ఞానం, అవగాహన ఇప్పుడు చూడండి, ఇప్పుడు వినియోగ స్థాయిలోకి వచ్చామంటే తప్పనిసరిగా జ్ఞానం, అవగాహన తప్పనిసరిగా ఉంటుంది. నైపుణ్యం అంటే ఏంటి? నైపుణ్యం ట్రాఫిక్ సిగ్నల్ గీయగలిగినట్లయితే, ట్రాఫిక్ సిగ్నల్ మనం గీయగలిగినట్లయితే సో వీటిని నైపుణ్యంగా మంచివి. ఇక్కడ ఏమన్నాడు? పరిశీలించి పాటించడం అన్నాడు. సో కాబట్టి జ్ఞానం, అవగాహన, వినియోగంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఫ్రెండ్స్ మనం జాగ్రత్తగా గమనించాలి. చాలా సందర్భాల్లో కూడా తెలియజేయడం జరిగింది మన అభ్యర్థులకి. మనకి 40 బిట్స్లో దాదాపుగా 37 to 38 బిట్స్ అనేవి మనకి డైరెక్ట్గా బుక్స్లో నుంచి వస్తాయి. 1-2 బిట్లు అనేవి నువ్వు సబ్జెక్ట్ని ఎంత మేరకు బాగా అవగాహన చేసుకున్నావు అనే దానికి సంబంధించి నీ యొక్క కామన్ సెన్స్ని బేస్ చేసుకుని కొన్ని బిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇలాంటి బిట్స్ అన్ని కూడా ఇవి జాగ్రత్తగా ఆలోచించి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే వీటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ మీకు ఫైండ్ అవుట్ చేస్తారో అప్పుడు వీటిని ఈజీగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. నేను చాలా సందర్భాలు చెప్పాను, ఇక్కడ మనము క్వశ్చన్ చదివినప్పుడు దానికి సపరేట్గా ఒక కీవర్డ్ ఉంటుంది. ఆ కీవర్డ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. సో ఆన్సర్ 3. నెక్స్ట్ ఇది కూడా మనకి
ఆశయాలకు సంబంధించినటువంటి చాలా పాయింట్స్ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆశయాల యొక్క లక్షణం ఏంటన్నాడు, శాశ్వత విలువలుగా ఉంటాయి, విషయాన్ని బట్టి మారదు, తాత్కాలిక విలువ అనేది లక్ష్యానికి సంబంధించింది. ఇది కూడా డైరెక్ట్ బిట్టే. నెక్స్ట్ దీర్ఘకాలిక సాధితాలు ఇవన్నీ కూడా ఓకే లక్షణాలే. లక్షణం కానిది తాత్కాలిక విలువ అనేది ఇది లక్ష్యానికి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది సెకండ్ చాప్టర్లో డైరెక్ట్గా వచ్చినటువంటి బిట్టే. నెక్స్ట్ ఇది విలువల్లో విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని చెప్పింది ఎవరు? జాన్ డూయి, రూసో, కన్నింగ్హామ్, బ్రూబేచర్. సో కన్నింగ్హామ్ విద్యా లక్ష్యాలే విద్యా విలువలు, బ్రూబేచర్ వ్యక్తి లక్ష్యాలే విద్యా విలువలు, ఐన్స్టీన్ ఓటమి ఎరిగిన వ్యక్తి కన్నా విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తే విన్నా. సో ఇవన్నీ కూడా విలువలకు సంబంధించినటువంటి డెఫినేషన్స్లో మనం నేర్చుకోవచ్చు. మనకి అంతకుముందు 16వ తారీఖు జరిగినటువంటి దాంట్లో కూడా విలువలకు సంబంధించి బిట్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కన్నింగ్హామ్, ఇది డైరెక్ట్ బిట్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, మళ్ళీ విలువల గురించి ఇంకో బిట్ ఇచ్చాడు. ఈ కింది వాటిలో విలువల లక్షణాలు గుర్తించండి. మూర్తమైనవి అన్నాడు. విలువలు అమూర్తమైనవి, అలాగే అంతర్లీనమైనవి, సాపేక్షమైనవి, నమ్యతా గుణం కలిగినవి. ఇవన్నీ కూడా విలువలకు సంబంధించినటువంటి అంశాలే. ఇక్కడ అమూర్తం అనేది ఇక్కడ ఉండాలి, కానీ ఇక్కడ మూర్తం అనేది ఉంది కాబట్టి ఇక్కడ BCD మాత్రమే కరెక్ట్గా ఉన్నాయి. ఏ అనేది కరెక్ట్గా లేదు, అక్కడ అమూర్తమైనదని ఉండాలన్నమాట. ఇది కూడా సెకండ్ చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, శిల్పకళలు, పెయింటింగ్ని, చారిత్రక కట్టడాలని ఆస్వాదించడం అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట. ఆస్వాదించడం అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. సృజనాత్మకత విలువ అంటే భిన్నంగా ఆలోచించడం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సౌందర్యాత్మక విలువ అంటే అందాన్ని ఆస్వాదించడం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నైతిక విలువ అంటే మంచి చెడు మధ్య విచక్షణగా మనం చెప్పుకోవచ్చు. వృత్తి విలువ అంటే సరైన వృత్తిని ఎంపిక చేసుకోవడంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. రైట్ ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మనకి సౌందర్యాత్మక విలువ అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. మరి కళ్ళకు సంబంధించి పెయింటింగ్ యొక్క చారిత్రక కట్టడాల యొక్క అందాలని ఆస్వాదించడం, వాటిని ఆస్థెటిక్ వాల్యూస్ అని చెప్పేసి అంటాం. ప్రకృతి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించడం కానీ, కడ్డాల యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించడం కానీ, ఓకే అలాగే భౌగోళిక వనరుల యొక్క అంటే జలపాతాలు కానీ, ఓకే చెరువులు కానీ, నదులు కానీ, వాటి యొక్క అందాలను ఆస్వాదించడం కానీ, పంట పొలాలు కానీ, ఓకే వీటిని మనం సౌందర్యాత్మక విలువలు అని చెప్పేసి అంటాం. ఇప్పుడు చూడండి, మనకి విలువల్లోనే ఇక్కడ 3 బిట్లు వచ్చినాయి వరుసగా. విలువలకు సంబంధించి 3 బిట్లు అడిగారు. అన్నీ కూడా చిన్న బిట్స్ అనమాట. మామూలుగా అంతకుముందు ఉన్నటువంటి తెలంగాణ పేపర్ మనం తీసుకున్నట్టయితే అన్నీ కూడా మ్యాచింగ్ అండ్ స్టేట్మెంట్స్ ఎక్కువ ఉండేవి. మనకు అంత డిఫికల్ట్గా ఇవ్వలేదన్నమాట. అన్నీ కూడా డైరెక్ట్గా బిట్స్ అడగడం జరిగింది. పెద్ద కష్టమైన బిట్స్ ఏం కాదు ఇవన్నీ కూడా. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర బోధన అభ్యసన లక్ష్యాలు. ఇది కూడా మనకి సెకండ్ చాప్టర్ నుంచి అడిగాడు. లక్ష్యాలు రూపొందించే కారకాలు ఏంటి? సామాజిక కారకాలు, ఆర్థిక కారకాలు, మనోవిజ్ఞాన కారకాలు, సాంకేతిక మార్పు. వీటిని మొత్తాన్ని బేస్ చేసుకుని మనం సాంఘిక శాస్త్ర బోధన లక్ష్యాలు నిర్ణయించుకుంటాం. ఇది 2018లో డైరెక్ట్గా అడిగినటువంటి బిట్ అనమాట. మనం సాంఘిక శాస్త్ర బోధన లక్ష్యాలను మనం రూపొందించినప్పుడు వీటన్నిటి కూడా ఇంకా అనేక రకాల అంశాలు ఉన్నాయి, సామాజిక అంశాలు ఉన్నాయి. ఓకే ఇవన్నీ కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఉదాహరణలు ఇవ్వడం డైరెక్ట్ బిట్ అనమాట. ఉదాహరణలు ఇవ్వడం, వర్గీకరించడం, సారాంశాన్ని ఇవ్వడం, పోలికలు చెప్పడం, భేదాలు చెప్పడం, ఇవన్నీ కూడా మనకి జ్ఞాపక రంగంలో ఏ లక్ష్యానికి సంబంధించిన అంటే అవి అవగాహనకు సంబంధించినవి డైరెక్ట్ బిట్ అనమాట. ఇది మనకి న్యూ బుక్లో ఉంది, ఓల్డ్ బుక్లో కూడా ఉంది. డైరెక్ట్ బిట్ అనమాట, అవగాహన పొందడం. అల్గోరిథమ్స్ మెళకువలను ఉపయోగించడం అనేది, మెళకువలను ఉపయోగించడం ఇది మనకి అండర్సన్ క్రాఫ్ట్ వర్గీకరణలో తీసుకున్నట్టయితే జ్ఞానం యొక్క స్థాయిల్లో 4 రకాల జ్ఞానాలు ఉన్నాయన్నమాట. సాధారణ జ్ఞానం, అలాగే భావనాత్మక జ్ఞానం, అలాగే విధానాత్మక జ్ఞానం, మెటాకాగ్నిషన్ జ్ఞానం అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క విధానాత్మక జ్ఞానంలో ఏదైనా ఒక ప్రయోగాన్ని మనం ఎలా చేయాలి, దానికి సంబంధించినటువంటి మెళకువలు ఏంటి, ఇలాంటి విషయాల్ని తెలియజేసే జ్ఞానాన్ని మనం విధానాత్మక జ్ఞానం, దీన్ని ప్రొసీజరల్ నాలెడ్జ్ అని చెప్పేసి అంటాం. ప్రొసీజరల్ నాలెడ్జ్ అని చెప్పేసి అంటాం. కాన్సెప్చువల్ నాలెడ్జ్ అంటే జనరల్గా వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకున్నటువంటి అంశాలని కూడా, జ్ఞానానికి సంబంధించిన అంశాలు కూడా కాన్సెప్చువల్ నాలెడ్జ్. అవగాహనకు సంబంధించిన అంశాలని జ్ఞానానికి సంబంధించిన అంశాలని ఫ్యాక్చువల్ నాలెడ్జ్ అంటాం. అవగాహనకు సంబంధించిన అంశాలని ఇది అవగాహన అనమాట, ఇది అవగాహన. అలాగే ఫ్యాక్చువల్ నాలెడ్జ్, దీన్ని
మామూలుగా జ్ఞానం అని చెప్పేసి అంటాం అనమాట. ఇది ప్రొసీజర్ నాలెడ్జ్. ఏదైనా ఒక ప్రయోగం మనం ఎలా చేయాలి, ఏదైనా ఒక దాన్ని ఎలా తయారు చేయాలి, దాంట్లో మెడికల్ ఏంటి, ఇలాంటి ఆ ప్రొసీజర్ గురించి చెప్పేదాన్ని మనము ప్రొసీజర్ నాలెడ్జ్ లేక విధానాత్మక జ్ఞానం అని చెప్పేసి అంటాం అనమాట. ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు, ఎలా అర్థం చేసుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని మెటాకాగ్నిషన్ జ్ఞానం అని చెప్పేసి అంటాం. ఇది పాత బిట్టే అనమాట. పాత బిట్టే. అంతమంది ఎక్కువగా మెటాకాగ్నిషన్ జ్ఞానం అడిగేవాడు. ఈసారి కొద్దిగా మార్చి విధానాత్మక జ్ఞానం అనడం జరిగింది. ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ బిట్సే, ఇవన్నీ కూడా అనుకున్నటువంటి బిట్స్ రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా వీటి సిఫార్సులను, ఇది కూడా డైరెక్ట్ బిట్టే, అనుసరించి సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణం నిర్ణయించారు. ఇది 2025 తెలంగాణ డిఎస్సీలో కూడా అడిగాడు ఈ బిట్టు. సేమ్ బిట్టు 2025 తెలంగాణ డిఎస్సీ రావడం జరిగింది. విద్యా ప్రమాణాలని సాధించే క్రమంలో ఎవరు దేని బేస్ చేసుకొని విద్యా ప్రమాణాలు ఏర్పాటు చేశారని చెప్పేసి అక్కడ అడిగాడు. ఎన్సెఫ్ 2005 ఏపీఎస్ఎఫ్ ఇది మనకి టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉన్నటువంటి బిట్టే. ఎన్ఈపీ 1996 సెకండరీ విద్యా కమిటీ, కొఠారి కమిషన్, మాధ్యమిక విద్యా కమిషన్, ఇవన్నీ కూడా విద్యా ప్రమాణాలు ఎన్సెఫ్ని బేస్ చేసుకొని రావడం జరిగింది. ఎన్సెఫ్ని బేస్ చేసుకొని మనం ఏపీఎస్ఎఫ్ 2011 మనం తయారు చేస్తున్నాం. ఇది అనేక సందర్భాల్లో డిఎస్సీ అడిగినటువంటి బిట్. ఇది కూడా మనకి విద్యా ప్రణాళిక అనే దాంట్లో ఉందన్నమాట. చాలా చిన్న బిట్. రాజ్యాంగ సవరణ ద్వారా విద్య ఉమ్మడి జాబితాలకు ఎప్పుడు తీసుకొచ్చారు? 42లో మనం తీసుకొచ్చారు. 42 రాజ్యాంగ సవరణ. ఇది మనం అనేక సందర్భాల్లో కరికులంలో కూడా మనం ప్రస్తావన చేసుకోవడం జరిగింది. ఇది కూడా డైరెక్ట్ బిట్టే. నెక్స్ట్ ఇక్కడ ఈ ఉపగమం భారతదేశ చరిత్రని ప్రాచీన యుగం, మధ్యయుగం, అలాగే మొఘలాయ యుగం, స్వాతంత్ర, ఇది యుగాలకు సంబంధించి మనం అప్రోచెస్లో, కరికులం యొక్క అప్రోచెస్లో మనం నేర్చుకున్నాం. మనకి ఇది కాలాన్ని కూడా ఉపగమంగా మనం చెప్పుకోవచ్చు. ఇది విద్యా ప్రణాళిక ఉపగమాల్లో మనం నేర్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇది కూడా మనకి కరికులం యొక్క అప్రోచెస్లో ఇవ్వడం జరిగింది. నిర్మాణాత్మక యూనిట్లో అన్వేషణ, ప్రదర్శన, సాంశీకరణ, వ్యవస్థీకరణ వల్లవేటువంటి బోధనా సోపానాలు ప్రతిపాదించిన వారెవరు? ఇక్కడ హెన్రీ మోర్సన్ డైరెక్ట్ బిట్. ఇది కరికులం అనేటువంటి చాప్టర్లో అడిగినటువంటి బిట్ అనమాట ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనకి చాలామంది పిల్లలు వాళ్ళకున్న డౌట్స్ని మనకి తెలియజేశారు. వాటిని మనకి క్లారిఫికేషన్ చేశాం. కొన్ని రకాల 1-2 క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియంలో ఒక రకంగా, తెలుగు మీడియంలో ఒక రకంగా ఉన్నప్పుడు వాటిని మనము ఫైండ్ అవుట్ చేసి పిల్లలకు తెలియజేయడం జరిగింది అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నప్పుడు కూడా. సో కాబట్టి ఎప్పుడు కూడా మనకి మ్యాక్సిమం నాకున్నటువంటి సమయం బట్టి ఎక్కువగా నేను నా యొక్క లేజర్ టైంని ఎట్లా యూజ్ చేసుకోవాలి, మనకున్నటువంటి కొద్దిపాటి నాలెడ్జ్ని పిల్లలకి ఏ విధంగా షేర్ చేయాలనే దాని గురించి ఆలోచిస్తాం. కానీ ఎప్పుడు కూడా పిల్లలకి దూరంగా ఉండటం అనేది ఎప్పుడు కూడా జరగదు. మనం 50 గ్రాండ్ టెస్ట్ సిరీస్లో కూడా మనం 44 గ్రాండ్ టెస్ట్లు మనం కంప్లీట్ చేసుకున్నాం. కొన్ని అనారోగ్య సమస్యల వల్ల నేను కొన్ని వీడియోస్ చేయలేకపోయాను. అది నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల. ఓకేనండి. దానికి సంబంధించి మరి చాలామంది డిఫరెంట్గా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఏంటంటే మనము క్వశ్చన్ పేపర్ యాజ్ యాస్పిరెంట్గా క్వశ్చన్ పేపర్ చదివిన తర్వాత ఎక్కడన్నా డౌట్స్ ఉన్నాయో, నువ్వు తప్పెట్టావా లేకపోతే వాళ్ళు తప్పించారు అనేది ఫస్ట్గా తెలుసుకోవాల్సిన బాధ్యత యాజ్ యాస్పిరెంట్. అది లెక్చర్ది కాదు. ఇది నేను ముఖ్యంగా చేస్తుంది ఏపీ వాళ్ళకి సంబంధించి కాదు, ముఖ్యంగా తెలంగాణ అభ్యర్థుల కోసం. వాళ్ళకి నెక్స్ట్ డిఎస్సి ఉంది కాబట్టి వాళ్ళకి మరి ఏపీలో క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి అనే దానికి సంబంధించి నాకున్న ఖాళీ సమయంలో నేను వాళ్ళకి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. అంతేగాని ప్రతి కూడా ఇప్పుడు టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ ఎలా ఉన్నాయి అంటే మొత్తం టీచరే చూడాలి, టీచరే చేయాలి అనేటువంటి కాన్సెప్ట్లు ఉన్నాయి. పిల్లలు విద్యార్థులుగా మనం ఏం చేయాల్సిన పని లేదు. మనకి యాజ్ యాస్పిరెంట్గా మనం క్వశ్చన్ పేపర్ చదువుకున్నామా, ఎక్కడ డౌట్స్ ఉన్నాయి, మన కన్సల్ట్, మన లెక్చరర్స్ ఎవరున్నారు, మన పాఠాలు చెప్పిన వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళతో కన్సల్ట్ కావటం, సార్ నాకు ఇది ఈ డౌట్స్ ఉన్నాయి, ఓకే దీన్ని ఎలా సార్ దీనికి సంబంధించి అనేది అది మన పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, అది వ్యక్తిగతంగా. అంతేగా దానికి టీచర్ మనం బ్లేమ్ చేయకూడదు. రైట్ ఫ్రెండ్స్, ఇది మనకి డైరెక్ట్గా ఇచ్చినటువంటి బిట్టే. అంటే నేను ఎందుకు ఈ పేపర్స్ తెలంగాణ అభ్యర్థులకు తెలియజేస్తానంటే మనం నెక్స్ట్ వచ్చేటువంటి ఎగ్జామినేషన్స్ మనం ఎలా చదువుకోవాలి, ఏ పుస్తకాలు ప్రామాణికంగా తీసుకోవాలి అనే విషయాల్ని కొంత అవేర్నెస్ ఉండటం కోసం ఈ విషయాలు మనం తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఏపీ అభ్యర్థులు కూడా మన క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడిగాడు అనే విషయాలు కూడా మీకు తెలియజేయడం కోసం కొన్ని డౌట్స్ని అడిగారు, వాటిని మనం క్లారిఫికేషన్ చేసాం. మళ్ళీ వీళ్ళకి పూర్తిగా మీకు అవగాహన కోసం ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, నూతన విషయాల్ని వాటి ప్రాముఖ్యతను బట్టి ఆమోదించడం, ఇది కీవర్డ్ అనమాట.
అభిప్రాయాల్ని గౌరవించడం, ఇది కీవర్డ్ అనమాట. ఈ లక్ష్యానికి చెందినవి ఇవి. లక్ష్యాలు స్పష్టీకరణలు అనేటువంటి చాప్టర్ నుంచి అడగడం జరిగింది. ఈ లక్ష్యాలు స్పష్టీకరణలు అనేటువంటి చాప్టరు మనకి న్యూ బుక్లో లేదు ఫ్రెండ్స్, 2014 పుస్తకంలో మనకి అందుబాటులో ఉంది. 2014 బుక్లో ఉందన్నమాట, న్యూ బుక్లో లేదు ఇది. ఇది గౌరవించడం అనేది మనకు వైఖరికి సంబంధించింది. అనేక సందర్భాల్లో ఈ వైఖరికి సంబంధించినటువంటి కీవర్డ్స్ నేను చెప్పడం జరిగింది. ప్రతి క్వశ్చన్లో కూడా కీవర్డ్ ఉంటుంది. కీవర్డ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మెథడాలజీని అర్థవంతంగా మనం చదువుకోవాలి. చూడండి, ఎడ్గర్ డేల్ అభ్యసన శంకు ఆధారంగా సరైన సమాధానం గుర్తించండి అన్నాడు. ఎడ్గర్ డేల్ శంకు అనేది ఎలా ఉంటుంది? ఎడ్గర్ డేల్ శంకు ఎలా ఉంటుంది? దీంట్లో మూర్త అనుభవాలు కింద ఉంటాయి. మూర్త నుంచి అమూర్తకు పైకి పోతుంది, అమూర్త నుంచి మూర్తానికి కిందకు వస్తుంది. ఇదనమాట విషయం. దీంట్లో చూడండి, ప్రత్యక్ష అనుభవాలతో పాటు పరోక్ష అనుభవాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఉంటుంది అనమాట. ఫస్ట్దే ప్రత్యక్ష అనుభవాలు, తర్వాత కల్పిత అనుభవాలు, నాటకీకరణలు, ప్రదర్శనలు. ఓకే, పరోక్ష అనుభవాలు ఉంటాయి, చివరిలో ఉంటాయి పరోక్ష అనుభవాలు. కరెక్టే. ఇది దృశ్య శ్రవణ ఉపకరణాల మధ్య గల సంబంధాన్ని వివరిస్తుంది. దృశ్య శ్రవణ ఉపకరణాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. అందుకే ఎడ్గర్ డేల్ అనేటువంటి ఆయన ద ఆడియో విజువల్ మెథడ్స్ ఇన్ టీచింగ్, ఆయన రాసిన బుక్ ఏంది? ద ఆడియో విజువల్ మెథడ్స్ ఇన్ టీచింగ్ అనేటువంటి బుక్లో ఈ ప్రస్తావన చేశారనమాట. సో ఈ యొక్క దృశ్య శ్రవణ ఉపకరణాలకు సంబంధం వివరిస్తుంది.